నామానికి మహిమ కలుగునుగాక. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో మరి కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. రండి దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల పుస్తకం 14వ అధ్యాయం, సామెతల పుస్తకం 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెలలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారి దినాన నీ పాద సన్నిధిలో మేము కూడి రావడానికి అల్పులం అయోగ్యులమైన మీరు మాకిచ్చిన యోగ్యతను కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నమ్మదగిన దేవుడిగా నీ ఉండి ఇప్పటి వరకు జరిగించిన ప్రతి కార్యములు నీ సన్నిధిని తోడయించి నడిపించావు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు చదివిన లేఖన భాగంలో నుండి మాతో మీరు మాట్లాడి కృప చూపించమని, సహాయతను మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోకం చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణము పెట్టిన జీవమిచ్చిన ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బ్రహ్మకు మ్రొక్కనందున. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బ్రహ్మకు మ్రొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ. నాలుగో వానిగా తిరుగలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వానిగా తిరుగలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దక్కు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణము పెట్టిన జీవమిచ్చిన ఓ భక్తుడా, ప్రాణము పెట్టిన యేసయ్యున్నాడు. హల్లెలూయా. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం మన ధ్యానాంశం ఏంటి అంటే, సామెతల పుస్తకం 14వ అధ్యాయము 26వ వచనంలో మరలే నేను చదువుతాను. చూడండి దేవుని వాక్యాన్ని. 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందలి భయభక్తులు కలిగుండుట బహుధైర్యము పుట్టించును. ఈ దినం మన ధ్యానాంశం ఏంటి అంటే, నిజంగా దేవుని యందలి భక్తి జీవితాన్ని నీవు చేస్తూ ఉంటే నీ భక్తి నీకు ధైర్యమును కలుగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భక్తి కలుగు చేసే ధైర్యం. నిజంగా దేవుని యందలి మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మన భక్తి మనకేం కలుగు చేయాలి అంటే ధైర్యాన్ని కలుగు చేయాలి. భక్తికి కొదువ భారతదేశంలో ఏమి లేనే లేదు. ప్రతి తెగలో, ప్రతి జాతిలో దేవుళ్ళుగా ఆరాధించబడుతున్నటువంటి ప్రతి వారు వారి యొక్క సాంప్రదాయాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి
భక్తి చేస్తున్న వారు ఉన్నారు. అయితే వారు చేస్తున్నటువంటి భక్తి అది ఎవరైనా వారు చేస్తున్న భక్తి వారికి ధైర్యాన్ని కలుగు చేస్తుందా లేదా, ఎవరిని వారు పరిశీలన చేసుకోవాలి. ప్రత్యేకించి యేసు రక్తము చేత కడగబడి విమోచించబడిన దేవుని పిల్లలమైన మనం చేస్తున్న ఆత్మ సంబంధమైన ఈ భక్తి మనకు ధైర్యాన్ని కలుగు చేస్తుందా లేదా, మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత మనకి ఉంది. యోబు గ్రంథములో 4వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చూస్తే, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే అక్కడ కూడా నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని అడుగుతున్నాడు. యోబు గారి యొక్క స్నేహితుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ భక్తి నీవు నిజంగా భక్తి చేస్తున్న వాడవైతే, నిజంగా జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న వాడవైతే, నిజంగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినటువంటి జీవితం నీకుంటే, నీ భక్తి నీకేం కలుగు చేయాలి అంటే ధైర్యాన్ని కలుగు చేయాలి. మన భక్తి మనకేం కలుగు చేయాలి అని ఆశిస్తున్నాడు అంటే ధైర్యాన్ని కలుగు చేయాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు భక్తిని గురించి రాస్తూ వచ్చాడు. మనం ఎలాంటి భక్తిని కలిగి ఉండాలో మరి పత్రిక భాగములో కానీ తన ఆత్మీయ కుమారులైనటువంటి వారితో కూడా చాలా శ్రేష్టమైన సంగతులను రాస్తూ వచ్చాడు. మీరు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని కనుక చూస్తే, పైకి భక్తి కలిగిన వారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఉన్నారు అని రాస్తూ వచ్చాడు. ఏంటంట, పైకేమో భక్తి కలిగిన వారిగా ఉంటున్నాడు, దాని యొక్క శక్తి ఏంటో వాళ్ళకి పెద్దగా తెలియదు. నిజంగా మనం చేస్తున్న భక్తి మనకేమి ఇవ్వాలి అంటే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువు పైన భక్తి జీవితాన్ని నేను చేస్తున్నాను, ప్రభువును ఆనుకొని నేను ప్రయాణం చేస్తున్నాను కనుక నా భక్తి జీవితంలో ఏది వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురైనా నేను ముందుకు వెళ్ళిపోతాను కానీ వెనుకకు వెళ్ళననే ధైర్యం మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నా ప్రశ్న, నీవు చేస్తున్న భక్తి నీకు ధైర్యాన్ని కలుగు చేస్తుందా లేదా? మనం వాక్యపు వెలుగులో కొన్ని నిమిషాలు మరి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం పైన ధ్యాస పెట్టి వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో మనం చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో భక్తుడైనటువంటి యాకోబు ద్వారా ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నిష్కలంకమైన భక్తి ఏదనగా అన్నాడు. అక్కడ అసలు భక్తి అంటే ఏంటో తెలిస్తే నీవు చేస్తున్న భక్తి నీకు ధైర్యాన్ని కలుగు చేస్తుందో లేదో అర్థమవుతుంది. ఒక ఊరు వెళ్ళాలి అనుకున్నాం, ఆ ఊరు ఎలాగూ వెళ్ళాలో రూట్ తెలియకపోతే ఏమైపోతాం? తప్పిపోవాల్సి వచ్చింది, తెకమకబడిపోతాం, కంగారు వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. ఆ ఊరికి ఎట్టి వెళ్ళాలో కూడా ఎవరు కూడా అక్కడ లేకపోతే ఎందుకు వచ్చాను రా బాబు అన్నట్లుగా అనిపిస్తుంది. భక్తి అంటే ఏంటో తెలియకపోతే నీవు చేస్తున్న భక్తి కరెక్టో కాదో నీకు పెద్దగా అర్థం కాదు. మనము చేస్తున్నటువంటి భక్తి ఎలాగుండాలని యాకోబు భక్తుడు మాట్లాడుతున్నాడు అంటే, నిష్కలంకమైన భక్తి ఏదనగా అంటే భక్తి చేస్తున్న వారిలో ఏముందంట? కళంకము కలిగి భక్తి చేస్తున్నారు. ఏదో ఒక అపవిత్రత ఉండి భక్తి చేస్తున్నారు. ఏదో ఆచారపరంగా పెద్దలు పెట్టారు కనుక అనుసరించాలి కనుక, చెయ్యాలి కనుక, పాటించాలి కనుక, పద్ధతి కనుక నిష్కలంకమైనటువంటి భక్తి ఏంటో వారికి ఎరుగకనే కలంకముతో కూడిన భక్తి చేస్తున్న వారు ప్రపంచంలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో అపోస్తలుడైనటువంటి యాకోబు గారు మాట్లాడుతుంటున్నాడు, నిష్కలంకమైన భక్తి అనగా కలంకమైనను, ముడతైనను, మత్సైనను, డాగైనను, అపవిత్రతైనను, ఏ విధమైనటువంటి జారత్వమైనను లేని భక్తి చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం, హల్లెలూయా. అపవిత్రత అంతా పెట్టుకొని భక్తి చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు.
చేయవలసిందంతా చేస్తూ నేను భక్తిపరుణ్ణి భక్తురాల్ని అని చెప్పుకోవడం వల్ల దానివల్ల పెద్ద ఉపయోగం ఏం కనపడదు. నీకు క్షేమం కాదు, వింటున్నటువంటి వారికి కూడా పెద్ద క్షేమం కలిగించదేమో అని నా ఉద్దేశం. నిష్కలంకమైన భక్తి ఏదనగా అని అక్కడ భక్తిని గూర్చినటువంటి నిర్వచనాన్ని ఇచ్చాడు యాకోబు గారు. అది ఏంటి అంటే, విధవరాండ్రను, అనాథులను, దిక్కులేని వారిని, వారి యొక్క ఇబ్బందులలో నీకు చేతనైనంత మటుకు నువ్వేం చేయాలంటే వారిని ఆదరించాలి, వారిని పరామర్శించాలి. వారి బాధ నీ బాధగా అనుకొని వారిని ఆదరించడమే భక్తి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా భక్తి ఏంటి అని చెప్పాడు అంటే, ఇహలోక మాలిన్యము నీ కంటకుండా నిన్ను నీవు కాపాడుకోవడమే భక్తి అన్నాడు. నెంబర్ 1, అనాథులను, విధవరాండ్రను, దిక్కులేని వారిని, ఇబ్బందులలో ఉన్న వారిని, వారి యొక్క ఇబ్బందులేంటో తెలుసుకొని నీకు చేతనైనంత మట్టుకి వారికి సహాయం చేయడం, వారి ఇబ్బందులలో పరామర్శించడం భక్తి అని చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు అంటే, ఇహలోక మాలిన్యము నీ కంటకుండా నిన్ను నీవు కాపాడుకోవడమే భక్తి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు లేఖ రాస్తూ ఎఫెసీ సంఘానికి రాస్తూ అక్కడేమన్నాడు అంటే, లోకములో ఉన్నదంతయు చెప్పాలి, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమే. ఈ లోకములో ఉన్న మాలిన్యం ఏంటి అంటే, శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డమ్మం ఉంది. కనుక ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అనే మలినములో నీవు పడిపోకుండా నిన్ను నీవు పరిశుద్ధంగా కాపాడుకోవడమే నిజమైన భక్తి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిష్కలంకమైనటువంటి భక్తి కనుక నీవు చేస్తూ ఉంటే నీ భక్తిలో కనబడవలసిన 2 ప్రాముఖ్యమైన అనుభవాలు ఇవి. నేనేదో భక్తుడినండి, భక్తి పర్రాలండి, నేను భక్తి చేస్తున్నానని ఎదుటి వారి ఇబ్బందులలో ఒకవేళ పరామర్శించకపోతే, ఆదరించకపోతే, వారిని ధైర్యపరచకపోతే నీవు చేస్తున్న భక్తికి ఏమి లేదంటే అర్థమే లేదు. టీవీలో యాడ్ చూస్తూ ఉంటాం మనం. నేను చిన్నపిల్లప్పుడు చూసా, ఇప్పుడు కాదులే. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి. అంటే భగవంతున్నను మనిషినంట భగవంతుణ్ణి భక్తుణ్ణి అనుసంధానము చేయడానికి ఉపయోగపడేది ఈ అగరబత్తి, లేకపోతే దాన్ని ఏమంటారు, మొత్తానికి ఏదో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది కాదు, ఊరక మాటలో చెప్పుకోవడానికి. జీవము కలిగినటువంటి దేవుని పాద సన్నిధిలో మనం భక్తి చేస్తున్నామంటే మన భక్తి ఎలాగుండాలంటే శక్తితో కూడిన భక్తిలాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎదుటోడు ఏడుస్తూ ఉంటే మనం సంతోషించేది భక్తి కాదు. ఎదుటోడు ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి కూడా వాడిని పరామర్శించకపోవడం భక్తి కాదు. నీకు చేతనైనంత మటుకి సహాయం చేయాలని నీకు తెలిసి కూడా ఒకవేళ చేయకపోవడం అది భక్తి కాదు. దేవుని వాక్యానుసారంగా నిష్కలంకమైన భక్తి ఏదనగా అని రాస్తూ అక్కడ అన్నాడు, ఈ ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా చూసుకుంటూ అలాగే ఎదుటివారి ఇబ్బందులలో నీవేం చేయాలంటే వారిని పరామర్శించాలి. కొద్ది రోజుల క్రితం ఓ దైవజనుడు ఎక్కడో కరీంనగర్లో ఓ ప్రాంతములో మారుమూల పుట్టాడు. దైవ దర్శనం మేరకు, దేవుని పిలుపు మేరకు ఆ దైవజనుడి యొక్క విశ్వాస యాత్ర కొనసాగుతూ వచ్చింది. దేవుడు దర్శనమిచ్చాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే, పలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఆ ప్రాంతంలోనికి వచ్చాడు. ఆ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఆ దైవజనుడి యొక్క కుమారుడు 18 నెలల బాబు. ఎన్ని నెలల బాబు? 18 నెలల బాబు. ఈ 18 నెలల బాబుతో ఓ తల్లి, 2 పిల్లలు, ఆయన సతీమణి, ఆ కుమారుడు, ఎంతమంది? 5గురుతో సేవ ప్రారంభం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మంగళగిరి మహాపట్నంలో పరిచర్యను ప్రారంభం చేశాడు దైవజనుడు. కరీంనగర్ నుంచి వచ్చి దేవుని పిలుపు, దైవ దర్శనం మేరకు మరి ఆ పట్టణం నుంచి వచ్చి ఈ పట్టణంలో దేవుని దర్శనం మేరకు సేవా పిలుపును బట్టి, సేవా దర్శనాన్ని బట్టి, అతనుకున్న భక్తి సామర్థ్యతను బట్టి ప్రభు పైన ఆధారపడుతూ సేవను కొనసాగిస్తూ వచ్చాడు. కృపా సమాజం అనే ఓ బ్యానర్ పెట్టుకొని ఆ బ్యానర్ పైన అద్భుతమైనటువంటి సేవ దైవజనుడు చేస్తూ వచ్చాడు. ఆ దైవజనుడి యొక్క శ్రేష్టమైన పేరేంటంటే బేత్ వివేక్ గారు. బేత్ వివేక్. ఆ దైవజనుడితో మరి వేదిక పైన దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి
మరి ఆ దైవజనుడు వేదిక పైన ఉండగా మరి ఆయన దగ్గర నేను కూడా కూర్చోవడానికి పరిశుద్ధుడైన దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి వేటపాలెం ప్రాంతానికి చాలా సుపరిచితులు దైవజనులు. 2-3 పర్యాయాలు దైవజనులు పండిట్ సిహెచ్ ఫ్రాన్సిస్ అయ్య గారి యొక్క సంస్కరణ సభలు జరుగుతాయి డిసెంబర్ మాసంలో. 3, 4, 5 తారీఖుల్లో ఆ సంస్కరణ సభల్లో దైవజనుల్ని పిలవడం, ఆ దైవజనులు వర్తమానం అందించడం, అనేక మంది కన్నీటితో దేవుని స్తుతించడం నా కల్లారా నేను చూసినటువంటి అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలు కష్టపడి దేవుని పరిచయం చేస్తాడు దైవజనుడు. మనుషుల్ని ఆధారం చేసుకొని రాలేదు, జీవము కలిగిన దేవుణ్ణి ఆధారం చేసుకొని వచ్చాడు. దరిదాపుగా ₹1,00,00,000 పైనే ఎవరిని ఆశించకుండా కృపా సమాజం వారి సపోర్ట్తో, వారి సంఘ యొక్క సహకారంతో అద్భుతమైన మందిరాన్ని మంగళగిరి ప్రాంతంలో కట్టారు దైవజనులు. కొద్ది రోజుల క్రితం ఊహించని రీతిలో షార్ట్ సర్క్యూట్ అయిపోయి మందిరం మొత్తం తగలబడిపోయింది. తగలబడిపోతే ప్రార్థన ఆపేయలేదు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. మందిరం అంతా కాలిపోయి అట్లాగే రేకులు మొత్తం ఆ షార్ట్ సర్క్యూట్ అయిపోయి మరి అద్భుతంగా కట్టబడింది ఆ మందిరం. కొన్ని కోట్ల రూపాయలతో కట్టబడిన ఆ మందిరం నిర్దాక్షరంగా కాల్చివేయబడిన పరిస్థితి ఉన్న ఆ దైవజనుడు ఆ దైవజనుడు కుమారుడు కానీ తను కానీ కృపా సమాజం వారు కానీ చెప్తున్న అద్భుతమైన సాక్ష్యం ఏంటో తెలుసా? మా భక్తి మాకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామం పడదాం. హల్లెలూయా. మేము ప్రభువుని ఆధారం చేసుకొని వచ్చాం. ఒకవేళ మా చేత కట్టబడిన ఈ మందిరం కాలిపోయిందేమో కానీ దేవుడు మమ్మల్ని పిలిచిన పిలుపు కాలిపోలేదు, దేవుడు మా దర్శనము కాలిపోలేదు, మా విశ్వాసము కాలిపోలేదు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అబ్బా, నాకు ఎంత సంతోషం అనిపించిందో. ఇంకో ప్రత్యేకమైన పాటను రాస్తూ ధనమున్నా లేకపోయినా మేము ప్రభు పాద సన్నిధిలో ధనమున్నా లేకపోయినా మేము దానిపైన ఆధారపడలేదు కానీ జీవము కలిగిన దేవుని పైన ఆధారపడుతూ ముందుకు వెళ్ళిపోతున్నాం అని అద్భుతమైనటువంటి పాట దైవజనులు రాస్తూ వచ్చారు. జరిగిపోయింది. ఆదివారం వచ్చింది, అలాగే ఎండలో అట్లాగే నుంచొని ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని జరిగించేశారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాస్తవానికి మనలాంటి వాళ్ళైతే ధైర్యం చెడిపోయిద్ది. ఇన్ని కోట్ల రూపాయలకి హెచ్చించి మందిరాన్ని కట్టుకుంటే ఏంటా ఈ మందిరం ఎట్లా కాలిపోయింది, తగలబడిపోయింది ఏంటండి నిరాశపడిపోతాం. కానీ దైవజనుడు నిరాశ చెందల, దైవజనుడు కృంగిపోలా, దైవజనుడు మరి ఏందో అయిపోయిందిలే, ఇంకైపోయిందిలే, కేముందిలే అనే ఆ మనస్సు రాలేదు దైవజనుడికి. ఏమున్నా ఏమి లేకపోయినా పాడాలి. ఏమున్నా ఏమి లేకపోయినా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఏమున్నా ఏమి లేకపోయినా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, యేసయ్యా చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. ఏమున్నా ఏమి లేకపోయినా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. హల్లెలూయా. ఏమున్నా ఏమి లేకపోయినా నన్ను నా దేవుడు పిలిచాడు కనుక పిలిచిన పిలుపును బట్టి నా భక్తి జీవితాన్ని బట్టి నేను ఏం తెచ్చుకున్నానంటే ధైర్యాన్ని తెచ్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు ఒకసారి పరిశీలన చేసుకోండి. మనము భక్తిలో నిలబడినప్పుడు ప్రభు ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చాడో, భక్తిలో సన్నగిల్లిపోతున్నప్పుడు మన పరిస్థితి ఎలాగుందో మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ఒకళ్ళ సంగతి మనకు అవసరం లేదు. రాత్రి కూడా చెప్పాను దేవుని వాక్యంలో చెప్తూ, అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మీకు రేపు చెప్తానని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శుక్రవారం మరి 7, 8 ఆ సమయంలో చాలా భయంకరమైన వ్యాధుల్లో ఉన్నా మరి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి. మా పిల్లలతో పాటు చదువుతున్న వారందరూ ప్రైవేట్ స్కూల్ కనుక అందరూ ప్రశాంతంగా బుక్స్ కూడా కొనుకేసుకున్నారు.
స్కూల్ డ్రెస్సులు అంటే పోయిన సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఎట్లా గట్లా వేసి పంపొచ్చు. బుక్స్ కొనాలి, బ్యాగ్స్ కొనాలి, 10,000 రూపాయలు కావాలి. ఎంత కావాలి? 10,000 కావాలి. ఏం చేయాలో ఏం అర్థం కాల. ఇంకా విచారించదగిన సంగతి ఏంటి అంటే, ఎప్పుడు అడగనోళ్ళు కూడా ఫోన్ చేసి అడిగా. వాళ్ళు ఏమన్నారంటే, రేపు 11 గంటలకల్లా మీకు ఏ విషయం చెప్తామన్నా అన్నారు. ఒక్కడ ఫోన్ చేసిన ఆనవాళ్ళు లేవు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత తమ్ముడికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాడు అంటాడు, యవనస్తుడు, ప్రభువు నమ్ముకోలేదు, ఇంకా బాప్తిసం తీసుకోలేదు, విశ్వాస మార్గంలో ఉండి. ఆ తమ్ముడు చెప్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు సామాన్యుడు కాదన్నా, నువ్వు గనక గట్టిగా విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే అద్భుతం చేసేస్తాడు దేవుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ మాట చెప్పగానే నాకేమనిపించిందంటే, ఒరే అసలు నా స్టామినా ఏంటో, నా భక్తి ఏంటో, నా విశ్వాసం ఏంటో వాళ్ళ వీళ్ళపైన ఆధారపడి వీళ్ళని అడగడం కంటే నీకు దేవుడున్నాడన్నా దేవుడి పైన ఆధారపడని ఆ తమ్ముడు ద్వారా ప్రభువు నాతో మాట్లాడేమో అనిపించి వెంటనే పశ్చాత్తాపడు, క్షమించమని ప్రభువుని అడిగి ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తమ్ముడు బట్టి నేను చాలా సంతోషించాను. అతని కొరకు ప్రార్థన కూడా చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తమ్ముడు ఇచ్చినటువంటి ధైర్యం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఆ రాత్రి ప్రార్థన చేస్తూ బెడ్ మీద పడుకున్నాను. కళ్ళం నీళ్ళు గారుతూ ఉన్నాయి. కొద్దిసేపు మోకరించి ప్రార్థన చేశాను. తర్వాత మరి బెడ్ పైనకి వెళ్ళి అలాగే పడుకొని ఏడుస్తూ ఉన్నా. నిజమే కదా ప్రభువా, నిన్ను నమ్ముకొని నేను ధైర్యంగా ఉండాలి, కానీ వాళ్ళని నేను ఎందుకు అడుగుతున్నాను? అడగాల్సిన అవసరం నాకేంటి? పిలిచింది నువ్వు కదా, నీ అందు నేను ధైర్యపరచబడాలి కదా అని విశ్వాసంతో ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. నేను దరిదాపుగా 11 గంటల వరకు వెయిట్ చేశాను నిన్న. ఎవరైనా నేను అడిగిన వాళ్ళు ఫోన్ చేస్తారేమో అని. ఈ ఫోన్లు ఏమి రాలా. మా పాస్టర్ గారు ఫోన్ చేసి ఆమన్నది, అమ్మఒడి డబ్బులు బండి అంట, ఒకసారి చూడకూడదా అంది. అమ్మఒడి డబ్బులు బండి అంట, చూడకూడదు. మనం ఎప్పుడు అప్లికేషన్ పెట్టి సచ్చాం, మనకెందుకు పడతాయి అని చెప్తున్నా నేను. సరే బబులుకి ఫోన్ చేశాను. నాకు వేరే పని మీద ఉండి వేరే చిన్న ప్రేయర్కి ఒక దానికి పిలిస్తే సరే వెళ్ళాలన్నట్లుగా అక్కడికి వెళ్తూ బబులుకి ఫోన్ చేశాను. అయ్యా ఇదిగో పంచాయతీ ఆఫీసులో లిస్ట్ ఏదో ఉందంట, మా ఇద్దరు పిల్లల పేర్లు నీకు తెలుసు కదా, కొద్దిగా చీరాలు వస్తే కొద్దిగా వెళ్ళి చూసిరారా అని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ పేర్లు చూసిరారా అని చెప్పాను. వాడు వెళ్ళాడు, పేర్లు చూశాడు, ప్రశాంత్కి ఇంటికి వెళ్ళిపోయాడు. నేను దరిదాపుగా 3 గంటల సమయంలో ఫోన్ చేశాను బబులుకి. బబులుకి ఫోన్ చేయగానే బబులు అన్నాడు, మీ ఇద్దరు పిల్లల పేర్లు డబ్బులు పడిపోయినట్టు అకౌంట్లో డబ్బులు పడినట్టు చూపించింది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అబ్బాయి ఎంత సంతోషం వచ్చిందో. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, మన విశ్వాసం ఉంచితే విశ్వాసాన్ని బొమ్ము చేసేవాడు కాదు. పాప కంటే పండి అంటే నమ్మొచ్చు, ఎందుకంటే పోయిన గత ప్రభుత్వంలో కూడా పడ్డాయి కాబట్టి అనుకోవచ్చు. వాడికి ఎట్లా పడతాయి, వాడికి పడవు కదా అనుకున్నాను నేను. కానీ ఇద్దరికి 13 26,000 రూపాయలు. నాకు కావాల్సింది ఎంత? చెప్పు గట్టిగా, ఎంత కావాలి? 10,000 కావాలి. కానీ ఎంత ఇచ్చాడు దేవుడు? 26,000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన భక్తి మనకేం కలుగు చేస్తుందంటే ధైర్యాన్ని కలుగు చేస్తుంది. మనం నిజంగా పరిపూర్ణంగా దేవుని పైన విశ్వాసం ఉంచితే విశ్వాసాన్ని మన దేవుడు ఏం చేయడంటే ఒమ్ము చేసేవాడు కానే కాదు. అందుకనే భక్తిని గురించి మాట్లాడుతుంటున్నాడు. నిష్కలంకమైన భక్తి నువ్వు చేయాలి. కలంకం లేని భక్తి కనుక నీవు చేస్తూ ఉంటే, అపవిత్రత లేనటువంటి భక్తి, పరిశుద్ధమైనటువంటి భక్తి, పైకి భక్తి కలిగిన వారిగా ఉండి లోపల కూడా శక్తి కలిగిన భక్తి నీవు చేస్తూ ఉంటే నీ భక్తి నీకేం కలుగు చేస్తానంటే ధైర్యమును కలుగు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చూపిస్తాను రండి. దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. శరీర సంబంధమైన సాధకం కొంచెము మటుకే ప్రయోజనకరం కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబోవు జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏది ప్రయోజనకరమంట?
నిజమైన దైవభక్తి నీవు చేస్తుంటే దేవుని ఎడల నీ ఉంచిన ఆ భక్తి ఇప్పటి కాలములో ప్రయోజనం, రాబోవుచున్న కాలములో కూడా అది ఎలాగుంటుంది, ప్రయోజనకరము అని చెప్తున్నాడు. మరొక మాట చూపిస్తాను దేవుని వాక్యంలో. పేతురుకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. 3వ అధ్యాయం 12వ వాక్యం. ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అన్నాడు. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అన్నాడు. ఎట్లాగా ఉండాలంటే భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్త అని చెప్తున్నాడంటే ఈ దైవ సంబంధమైన భక్తి ఇప్పుడు నీకు ప్రయోజనకరం, వచ్చే కాలంలో కూడా నీకు ఎలాగుంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక నీ భక్తి నీకు ధైర్యమును కలుగు చేయదా అంటున్నాడు భక్తుడు. మన భక్తి మనకేమివ్వాలి, ధైర్యాన్ని కలుగు చేయాలి. నిజంగా భక్తి మార్గంలో ప్రయాణం చేస్తుంటే, విశ్వాస మార్గంలో ప్రయాణం చేస్తుంటే, భక్తి జీవితాన్ని కలిగి నువ్వు ప్రయాణం చేస్తుంటే నీ భక్తి నీకేం కలుగు చేయాలంటే ధైర్యమును పుట్టించాలి. ఇక్కడ కూర్చున్న మనందరి వ్యక్తిగత జీవితాల్లో ఎన్నోసార్లు అధైర్యపడిపోయినటువంటి సంఘటనలు, పరిస్థితులు ఉన్నాయి. ఎన్నోసార్లు కృంగిపోయి నేను ఎలా బ్రతకాలి, నా కుటుంబం ఎలా బ్రతకాలి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, అగమ్యగోచరమైపోయినటువంటి పరిస్థితులు మనమందరం అనుభవించిన వాళ్ళమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడు అంటే అగమ్యగోచరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని మనం కొద్దో గొప్ప భక్తి చేస్తున్నాము గనుక ఏం చేస్తున్నాం, కొద్దో గొప్ప దేవునికి ఇష్టమైన, ఆయనకు అనుకూలమైన భక్తి చేస్తున్న వారముగా దేవుని దృష్టిలో మనము కనబడుచున్నాము కనుక మన భక్తిని ఆయన నిరాశపరచగా మన భక్తి జీవితాన్ని బట్టి మనకు ధైర్యమును ప్రసాదిస్తూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన భక్తి జీవితంలో మనం ముందుకెళ్ళడానికి కొరకై ఆయన సహాయము చేస్తూ వస్తున్నాడు. మూలవాక్యములు అంటాడు, సామెతల పుస్తకం 14వ అధ్యాయము 26వ వచనం అంటాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవుని వాక్యంలో నుండి కొన్ని సందర్భాలు నేను మీకు జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. చూద్దాం, కొన్ని లేఖనాలు మనం పరిశీలన చేద్దాం. భక్తి కలిగి ఉంటే ఎలాంటి ధైర్యం మనం కలిగి ఉంటామో దేవుని వాక్యములో త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదువుదాం. 37, 38 వచనాలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 37, 38. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయెను. గమనించండి బాగా. కన్యక అయిన మరియ గురించినటువంటి సందర్భం ఈ సందర్భం. ఎవరి గురించి? యేసు ప్రభు వారి యొక్క తల్లి అయిన కన్యక అయిన మరియ గురించి. ఇక్కడ రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ఆ దినాల్లో కూడా స్త్రీలు చాలామంది ఉన్నారా లేరా? ఉన్నారు. అయితే వారందరి పైన దయ కలగలేదు దేవుడికి. ఎవరి మీద కలిగిందంట? పరిశుద్ధమైన, పవిత్రమైన భక్తి జీవితాన్ని చేస్తున్న మరియ పైన దేవునికి దయ కలిగింది. 1వ అధ్యాయంలో మీరు చదివితే, దయాప్రాప్తురాల నీకు శుభమగునుగాక అని మాట్లాడాడు. గాబ్రియేలు దూత ఏం మాట్లాడాడు? దయాప్రాప్తురాల నీకు శుభమగునుగాక అని మాట్లాడాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీవు గర్భవతి అవుతావు, లోక రక్షకుడికి నీవు జన్మయివ్వబోతున్నావు అని చెప్పాడు. గమనించండి చాలా జాగ్రత్తగా. పెళ్లి కాకుండా, క్షమించండి ఈ మాట చెప్తున్నందుకు, అపార్థం చేసుకోబాకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వేరుగా వ్యతిరేకంగా ఆలోచన రానిబాకండి. వాక్యాన్ని వాక్యముగా వినండి. పెళ్లి కాకుండా ఎవరైనా ఒక సహోదరి గర్భవతి అయిందనుకో, ఏమనుభవించాలి? లోకంలో నిందలు, అవమానాలు అనుభవించాలి. నిందలు మోపవలసినటువంటి పరిస్థితి.
వివాహమైన దాకా ఆగలేకపోయిందే, ఇట్లా తొందరపాటు చర్యలు చేసిందని నోటికొచ్చినట్లుగా తల్లిదండ్రులు మాట్లాడతారు, బంధువులు రక్త సంబంధాలు కూడా మాట్లాడతారు. అలాంటి వారికి సమాజంలో పెద్ద విలువ ఉండదు. వివాహమైన తర్వాత గర్భవతి అయితే సంతోషిస్తారు, కానీ వివాహము కాకముందే గర్భవతి అయితే వారిని బట్టి వాళ్ళు ఏదో ఒక పాపక్రియ జరిగించినట్లుగా, హేళన క్రియ జరిగించినట్లుగా, అవమానాన్ని కలుగు చేసినట్లుగా తల్లిదండ్రులు కూడా తలదించుకోవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మరియ భక్తిపరురాలుగా ఉంది. మరియ యొక్క జీవితంలో చాలా క్వాలిఫికేషన్, చాలా అర్హతలు దేవుడు చూసునే ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే భక్తి కలిగిన జీవితం. ఏ జీవితం ఉంది ఆమెకి? అంతమంది ఉన్నారు, కానీ అంతమందిలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరిలో భక్తిపరులు పెద్దగా కనపడలేదు. కేవలం మరియ మాత్రమే దేవుని ఎదుట భక్తిపరురాలుగా కనపడింది. ఆమె భక్తి ఆమెకి ఏం కలుగు చేసిందంటే ధైర్యమును కలుగు చేసింది అని చెప్తున్నాను. ఎందుకో తెలుసా? నీవు కన్యకగా ఉన్నావు, గర్భవతి అవుతావు, ఓ కుమారుడికి నీవు జన్మనివ్వబోతున్నావు అంటే ఆ తల్లి సంతోషించిందంట. ఏమైంది? చాలా సంతోషించింది. అయినను నీ మాట చొప్పునే మాకు కావాలి, నేను దయ పొందుకున్నాను అంటే ఇంకంతకన్నా లోకరక్షకుడిని నా గర్భములో ఉండి లోకానికి నేను అందించబోతున్నానంటే ఇక అంతకన్నా నాకు వేరే సంతోషము లేదని దేవుని చిత్తమునకు లోబడి సంతోషించగలిగింది. నిందలు ఎదురైనా, అవమానాలు ఎదురైన లక్ష్య పెట్టగా దేవుని చిత్తము నెరవేర్చగలిగిన ధైర్యం నీ భక్తిని నీకు కలుగు చేస్తుంది. మరలా చెప్తున్నాను, నిందలు అవమానాలు ఎదురవుతున్నా వాటిని వేటిని లక్ష్య పెట్టగా నిజంగా నీవు భక్తిపరుడాలుగా ఉంటే నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా వాటి వేటిని లెక్క చేయక లక్ష్య పెట్టగా దేవుని చిత్తమును జరిగించే ధైర్యము ఎవరికి ఉంటుందంటే భక్తి కలిగిన వారికి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియ జీవితంలో నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా వేటిని కేర్ చేయలేదు, కేవలం దేవుని చిత్తమును జరిగించడానికే తల వంచింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి రక్షకుడుగా ఇవ్వగలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యమైనటువంటి ఓ పవిత్రమైన పరిశుద్ధమైన స్త్రీగా, భక్తి కలిగిన స్త్రీగా మరియ దేవుని చేత ఎన్నిక చేయబడింది. రెండో మాట చెప్తాను, నిజంగా నీ భక్తి నీకు ధైర్యమును కలుగు చేయాలి అంటే నువ్వు కూడా నిందలు అవమానాలు ఎన్ని వస్తున్నా నిర్లక్ష్యపరచగా వాటిని లక్ష్య పెట్టగా దేవుని చిత్తము జరిగిస్తూ గనక నీ ఉంటే నీ భక్తి నీకేం కలుగు చేస్తుంది అంటే ధైర్యాన్ని కలుగు చేస్తుంది. లోకంలో ఉన్నప్పుడు పెద్దగా మనల్ని ఎవరిని పట్టించుకోరు తెలుసా? ప్రభువుని నమ్ముకోకుండా మరి ఊళ్ళో అందరి వార్తలు తెలుసుకుంటా ఆ నోట ఈ నోట మంచోడు కాదు మంచిది కాదు అనిపించుకుంటున్నప్పుడు పెద్దగా మనల్ని ఎవరు పట్టించుకోరు. ఎప్పుడైతే అవన్నీ మానుకొని ప్రభుపాద సన్నిధిలోకి మనం రావడానికి తీర్మానం చేసుకుంటామో, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలోకి మనం రావడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మాట్లాడిన నోర్లు ఇప్పుడు మాట్లాడతాయి. ఎందుకో తెలుసా? ఊరి నిన్నటిదాకా ఇట్టా ఉన్నాడే, ఇప్పుడు ఏందబ్బా పెద్దగా కొత్తగా మందిరానికి వెళ్తున్నాడు, ఇప్పుడేంది కొత్తగా మందిరంలోకి వస్తున్నారు, ఇప్పుడేంది కొత్తగా ప్రార్థనకి వెళ్తున్నాడు అంట. కానీ 100 కళ్ళు మన మైండ్ చూస్తాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శ్రమ అయినా బాధ అయినాను, హింసాలైనా కరువైనా ఎదురైనాను, శ్రమ అయినా హింసాలైనా కరువైనా ఎదురైనను, నన్ను ప్రేమించిన నా యేసు కొరకే నాకై ప్రియ యేసు కొరకే జీవింతును 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 జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాక యేసు కొరకు జీవింతును. హల్లెలూయా. మన భక్తి మనకేం కలుగు చేయాలంటే ధైర్యాన్ని కలుగు చేయాలి. ఎప్పుడు ధైర్యం వచ్చిందో తెలుసా?
నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తుంటే లేనిపోయిన సమస్యలు నాకు వస్తున్నాయి అని ఆగిపోతే నీకు ధైర్యం రాదు. ఆగక నీవేం చేయాలంటే, నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా నేను దేవుని చిత్తాన్ని చేయడానికి మరియవలే నేను ధైర్యముగా ఉంటాను అని నీవు తీర్మానం చేసుకున్నప్పుడు నేను దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ధైర్యపరుస్తాడు. నీ భక్తి జీవితాన్ని బట్టి ఒక రోజున ప్రజలందరి ఎదుట నిన్ను ఘనపరిచిన దేవుడు చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన సంఘంలో ఒక కుటుంబం ఉంది, 4-5 కుటుంబాలు, ఓరొక పేర్లు చెప్పరు కానీ మీకు జ్ఞాపకంలోకి తీసుకొస్తాను. దిక్కుదశ లేదు, భయంకరమైన శ్రమల కొలిమిలో ఉన్నారు. భయంకరమైనటువంటి శ్రమల కొలిమిలో ఉండి ఇంకా మేము బ్రతకడం కూడా అనవసరమేమో అన్నట్లు అయిపోయింది ఆ కుటుంబం. దైవజనుడిగా నేనన్నా చూడలేదేమో కానీ జీవము కలిగిన దేవుడు ఆ కుటుంబాన్ని చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కుటుంబాన్ని చూశాడు, పట్టించుకున్నాడు, పరామర్శించుకున్నాడు. దైవజనుడు ద్వారా వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతమైన దర్శనాన్ని దేవుడు చూపించాడు. నాకు తెలియదు ఆ దర్శనాన్ని, ఈ దర్శనం ఎందుకు చూపిస్తున్నాడా అని నేను అనుకుంటున్నాను మనసులో. ఎందుకో ఫోన్ చేయాలనిపించింది, ఫోన్ చేశాను. ఫోన్ చేసి నేను ఒక మాట చెప్పాలి అని నేను అన్నాను. అనే లోపల ఆ సహోదరుడు నాతో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా నేనే 2 రోజుల నుంచి ఏంటో ఒక ప్రేరేపణ వస్తుంది నాకు, నేనే మీతో చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. సరే చెప్పండి. విన్నాను. విన్న తర్వాత ఇక్కడ ఉండి చెప్తున్నాను దేవుని సేవకునిగా, ఏ 2 రోజుల నుంచి అయితే సహోదరుని దేవుడు ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడో ఆ దర్శనాన్ని 2 రోజులు ముందుగానే దేవుడు నాకు చూపించాడు. జీవనాధారం లేక కొట్టుమిట్టాడుతూ కుటుంబాన్ని ఎలాగునో పోషించుకోవాలో దిక్కుదశ లేని పరిస్థితుల వాళ్ళు ఉండగా దేవుడు ప్రేరేపించాడు. దైవజనుడైన నాకు కూడా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళు మాట చెప్పగానే దేవునికి స్తోత్రం అన్నా. ఏంటయ్యా అన్నాడు. అనగానే నేను చెప్పాను, 2 రోజుల క్రితం ఇదే దర్శనాన్ని ప్రభు చూపించాడు. మరలా నీవేదైతే వదిలిపెట్టుకున్నావో మరలా తిరిగి అదే పనిలోకి దేవుడు నిన్ను వెళ్ళమని, ఇదే ప్రాంతంలో మరలా నిన్ను తలగా దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు. మరలా సిగ్గుపడబాక, అధైర్యపడబాక, దేవుని బట్టి ధైర్యపరచబడి ముందుకెళ్ళు అని చెప్పినప్పుడు దైవజనుడి మాటను అంగీకరించాడు. దర్శనాన్ని బట్టి మరి తనకిచ్చినటువంటి పనిని ఏదైతే విడిచిపెట్టాడో అదే పనిని మరలా ప్రారంభం చేస్తూ వచ్చాడు. అద్భుతంగా ఈ దినాన తనను తన కుటుంబాన్ని దేవుడు పోషిస్తూ వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామం పడదాం. హల్లెలూయా. బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చాం. అద్భుతమైనటువంటి కార్యాన్ని మరి కుమార్తెల విషయాల్లో ప్రభు జరిగిస్తూ వచ్చాడు. ఇంకో సహోదరుడు ఉన్నాడు, ఇక పిల్లలు బట్టరు. మొదటి పెళ్లి చేసుకున్నాను, ఫెయిల్ అయిపోయింది. రెండో పెళ్లి చేసుకున్నా ఉపయోగం ఏమి లేదు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇక పిల్లలు నాకు పుట్టరు కనుక నేను వదిలేస్తాను. నా వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోకూడదు కాబట్టి అన్నా నన్ను పిలిపించి ఇద్దరు భార్యాభర్తలు నా దగ్గర కూర్చొని ఏడుస్తూ ఏం చెప్పారంటే, వాళ్ళ నాన్న అమ్మని పిలిపించు, అమ్మాయిని తీసుకెళ్ళిపోమ్మను, నేను ఉన్న ఆస్తిపాస్తులు అమ్మేసుకొని నేను ఎటో ఒకటి వెళ్ళిపోతాను. ఏడుస్తున్నారు. నేనేమన్నాను తెలుసా? రేయ్, నువ్వు నమ్మిన దేవుడు చాతగానుడైతే నువ్వు ఆ మాట మాట్లాడు. మనం నమ్మిన దేవుడు ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, సిగ్గుపరిచేవాడు కాదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆ మాటలు చెప్పి ధైర్యపరచబడిన తర్వాత ఏడుస్తూ వారి కొరకు ప్రార్థన చేశాను. మరి కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3 బిడ్డలను దేవుడిచ్చాడు. గట్టిగా చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మన సంఘములో దేవుడిచ్చాడు. ఎంతో మంది అనారోగ్య పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే, దిక్కుదశ లేని పరిస్థితుల్లో అయిపోయింది నా చాప్టర్ అనుకుంటే, అలాంటి వారి కొరకు దైవజనుడు చేస్తున్న ప్రార్థన వారిని బ్రతికించి సజీవులుగా ప్రభువు నిలబెడుతూ వచ్చాడు. బిడ్డలకు ఆహారం పెట్టుకోవడానికి కూడా సమర్థత లేక ఆహార విషయంలో కొదువైపోయి దేవుని సన్నిధిలో ఓ సహోదరి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు నన్ను అంటున్నాడు, అది ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆహారం లేకున్నారు, వాళ్ళ పిల్లలు అడుగుతూ ఉంటే ఆ సహోదరి ఏం చేయలేని పరిస్థితిలో ఉంది, నువ్వు వెళ్ళి వాళ్ళకి సహకరించమని దేవుడు నాతో చెప్తే గృహదర్శనాలకు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి నా చేతిలో ఉన్నవి ఇంకా కొన్ని ఆహార పదార్థాలు వాళ్ళ చేతికిస్తే అప్పుడు ఆ సహోదరి చెప్తూ కన్నీరు గారుస్తూ చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మన కొరకు పంపిస్తాడు. ఈరోజు సాయంత్రం లోపల నా పిల్లలకు చెప్పానయ్యా, ఖచ్చితంగా సాయంత్రం లోపల నా బిడ్డలను పోషించడానికి దైవజనుడుగా నిన్ను ప్రభు వాడుకున్నాడు. కొట్టగడ్డకి చెప్పట్లు దేవునికి మహిమ కలుగును గాక.
ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉండగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో నుండి దేవుడు తప్పించిన సంఘటనలు మన చర్చిలో జరిగినాయి. కల్వరి సియోను మినిస్ట్రీ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ స్థానిక సంఘం ఐటీ కాలనీ సంఘంలో అద్భుతములు లేని రోజు లేనే లేదు. ఓ తల్లి అయిపోయినయ్యా అని ఫోన్ చేసింది మధ్యరాత్రుల్లో. అయిపోయినయ్యా, ఇక్కడ లాభం లేదయ్యా. దేవునికి స్తోత్రం. నేను అన్నాను, నువ్వు ఏడకి పోతావు, మమ్మల్ని వదిలిపెట్టి ఏడకి వెళ్ళవు. ప్రశాంతంగా తెల్లారలేకి ప్రశాంతమైన ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చునుగా. కానీ ఫోన్లో ప్రార్థన చేశాను. పొద్దులేసి చక్కగా నవ్వుతా, అయ్యా ఏమంటా చెప్పేవో, మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడని చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నన్ను నేను హెచ్చించుకోవడానికి ఈ సంగతులు చెప్పలేదు మీకు. సంఘం ఏంటో, దాని విలువేంటో, దాని యొక్క పరిస్థితులు ఏంటో మీరు తెలుసుకోవడానికి. పెద్దోళ్ళు అంటారు, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిదంటారు. యవనస్తుడైనటువంటి ఒక కుమారుడు ఉన్నాడు మన మందిరంలోనే. పెళ్లి గోద కాదనుకున్నాం. గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్తే వెన్నుపూస భయంకరమైనటువంటి పరిస్థితి. ఆపరేషన్ చేస్తే బెడ్ మీదే తప్ప ఇంకా కూర్చోవడానికి కూడా అవకాశం లేదన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు. ఆదివారం ఆరాధనలో ఏడుస్తూ ప్రార్థన చేశాం, వచ్చే ఆదివారం నీ కుమారుడు మందిరంలోకి రావాలి. కన్నీరు గారుస్తూ ప్రార్థన చేశాం. ఏమో జరిగిందో ఏమో చేశారో తెలియదు, కానీ వచ్చే ఆదివారానికి నిశ్చయముగా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్నాడు. గొడ్డగడ్డకి చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. వివాహమైంది, ఒక చక్కని కుమారుని కూడా దేవుడు ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటా పోతే 2006 నుంచి జరుగుతున్న ఈ పరిచర్యలో ఎన్ని అద్భుతాలు ప్రభువు చేస్తూ వచ్చాడో, ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ప్రభువు చేస్తూ వచ్చాడో, ఎన్ని ఊహించినటువంటి కార్యాలు ప్రభు మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో దేవుడు చేస్తూ వచ్చాడు. కారణం ఒకటే, నాకున్న ధైర్యం ఒకటే. నాకున్న ధైర్యం ఏంటంటే, నేను చేస్తున్న నా భక్తి నన్ను కాపాడగలదు, నా సంఘాన్ని కూడా కాపాడగలదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకెవరు ఆధారం లేకపోయినా నాకు ఆధారం ఒక్కడే, జీవము కలిగిన దేవుడు ఒక్కడే నాకు ఆధారం. మీరేమో బయటపడతారు, నేను బయటపడను, అంతే మీకు నాకు తేడా. వాస్తవానికి నాకున్న పరిస్థితులు మీకు చెప్తే ఒక్కళ్ళు కూడా కుదురుగా విశ్వాసంలో ఉండలేరు. అయినా ఎన్ని పరిస్థితులు నా జీవితంలో నేను ఎదుర్కొంటూ ఉన్నా, శ్రమ వెంబడి శ్రమ నన్ను తరుముకొట్టు వస్తున్నా, ఏ రోజు దేవుని పనిని నిర్లక్ష్యం చేయలా. ఏ రోజు దేవుని పని ఆగిపోవడానికి నిర్లక్ష్యంగా నేను ప్రవర్తించలా. కొద్దిగా ఆలస్యం అవుతుందేమో కానీ దేవుని పనిని మాత్రం నాకు అప్పగించిన దాన్ని చేస్తూ వెళ్ళిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మరియ వలె నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, లెక్కబెట్టలేనటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురైనా మనం ఏం చేయాలంటే, దేవుని చిత్తమును జరిగించగలిగిన వారిగా మనం ఉంటే మన భక్తి మనకేం కలుగు చేస్తారు? ధైర్యాన్ని కలుగు చేస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. మీరు చదవద్దులే, రాసుకోండి, జాగ్రత్తగా వినండి. సిగ్లగ్ అనే ప్రాంతంలో భక్తుడైన దావీదు వెళ్ళాడు. వెళ్ళి సరదాగా రాజుగారు ఏం చేశారంటే వేటకు వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? వేటకు వెళ్ళాడు. ఇప్పుడు వేటకు వెళ్ళిపోయిన తర్వాత శత్రువులైనటువంటి అమాలేకీయులు వచ్చారు. ఎవరు వచ్చారు? శత్రువులైన అమాలేకీయులు వచ్చారు. అమాలేకీయులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆడవారిని, యవనస్తులను, ఆస్తిపాస్తులను మొత్తము తీసుకొని వెళ్ళిపోయాడు. రాజుగారు వేట నుండి సాయంకాలానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమి జరిగిందిరా అంటే, అందరూ ఇంకా ఉన్నటువంటి వయసు ఉడికిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ రాళ్ళు పట్టుకొని కూర్చున్నారు. రాళ్ళు పట్టుకొని దావీదు రాటం ఆలస్యం, రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నాడు. చంపేద్దాం అనుకోగానే వాస్తవానికి ఆ పరిస్థితిలో అందరూ ఉన్న 10 మంది రాళ్ళు పెట్టి కొడితే ఏమైపోతాడు? రాజు చచ్చిపోతాడు. ధైర్యం చాలా. అలాగే నిలబడిపోయి, ఆగండి ఒక్క నిమిషం ఆగండి, నేను దేవుని యొద్ద విచారణ చేస్తాను. ఒకవేళ ఆ సైన్యాన్ని మనం తరువుకొని మన వారిని మనం తెచ్చుకోగలము అంటే ఓకే, నేను తీసుకొస్తాను. లేదు అంటే అట్లాగే నన్ను రాళ్లతో కొట్టి చంపేసేయండి అన్నాడు. దేవుని సన్నిధిలో విచారణ చేశాడు దావీదు. అయ్యా, పరిస్థితులన్నీ ఎలాగున్నాయంటే, ఏడవడానికి కూడా నా దగ్గర శక్తి లేదయ్యా. నేను చేసిందే పొరపాటు. రాజుగా ఉండి కాపలాగా వెలిసిన నేను వెళ్ళడం తప్పే, కానీ ఏడవడానికి కూడా నాకు శక్తి సరిపోవట్లేదయ్యా. ఈ శ్రమలో, ఈ పరిస్థితిలో, ఈ సమస్యలో నీవు తప్ప నాకు ఇంకా పరిష్కారం ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరయ్యా. నువ్వే పరిష్కారం ఇవ్వాలి.
అని ప్రభువు సన్నిధిలో ప్రార్థించగా దావీదంట దేవుని వాక్యంలో ఉంది 7-8 వచనాలు మీరు చదివితే ఎఫోదును ధరించుకున్నాడు అని ఉంది. అక్కడ ఏం ధరించాడంట? ఎఫోదు. ఎఫోదు అనగా దానికి అర్థం ఏంటంటే భక్తి. ఏమి ధరించుకున్నాడు దావీదు? భక్తిని ధరించుకొని, నా దేవుడు నాకు చెప్పాడు నేను వాళ్ళ తరువుకుంటే వాళ్ళ పట్టుకుంటానని చెప్పాడు కనుక భక్తి కలిగిన వాడనై నేను వాళ్ళ తరువుకోవడానికి వెళుతున్నాను, నిశ్చయముగా వాళ్ళ పట్టుకొని వస్తానని చెప్పాడు. అద్భుతమైన జయాన్ని దేవుడిచ్చాడు. కొట్టుగట్టికి చెప్పట్లు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏడవడానికి శక్తి లేదు, చంపడానికి ప్రయత్నము చేస్తూ తన వారే రాళ్ళు పట్టుకొని చంపడానికి కొరకే ప్రయత్నము చేస్తున్న శ్రమలో పరిష్కారాన్ని ఆశించే భక్తి కలిగినటువంటి దావీదు జీవితంలో ఉన్న ఆ ధైర్యం నీకు కూడా కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు కూడా ఏడవడానికి ఏముండదు, ఏడ్చి కళ్ళు నీళ్ళు నింగిపోయి ఊరగా అట్లాగ అంటూ ఉంటాం, కానీ ఏడుపు రానే రాదు. భయంకరమైన పరిస్థితులు, ముందు వెళ్ళినా పడిపోతాం, వెనక్కి వెళ్ళిపోయినా పడిపోతాం. ఈ ఆధారం లేని పరిస్థితులు అలాగ నిలిచి ఉన్నటువంటి పరిస్థితుల్లో మన భక్తి మనకేం కలుగు చేయాలంటే ధైర్యాన్ని కలుగు చేయాలి. దావీదు యొక్క పరిస్థితిలో, దావీదు యొక్క జీవితంలో దేవుడు భక్తిని ధరించుకున్నాడు గనుక అతని యొక్క ఏడవడానికి శక్తి లేకపోయినా, శ్రమల వలయములో తాను చిక్కుకొని పోయిన వాడిగా ఉన్న అతనికి దేవుడు ఏమిచ్చారంటే తన భక్తిని బట్టి ధైర్యాన్ని దేవుడు కలుగు చేశాడు. అతను ధైర్యంగా ఉన్నాడు గనుక అమాలేకీయులను పట్టుకున్నాడు, తరుముకున్నాడు. వారికి కలిగిన వాళ్ళు ఏమేమి తీసుకెళ్లారో మొత్తాన్ని రిటర్న్ తెచ్చుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ మాట చెప్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందును నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదే బ్రతుకలేను. అపోస్తలుడైనటువంటి పౌలు తన వ్యక్తిగత జీవితంలో కలిగి ఉన్న ఓ ప్రాముఖ్యమైనటువంటి బలహీనత, ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఎన్నిసార్లు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రార్థన చేశాడు. నాకున్న ఈ ముళ్ళు తొలగించయ్యా. ఆయనకున్న ముళ్ళు ఏంటంటే కడుపులో పుండు, అంటే క్యాన్సర్. ఏం కలిగి ఉన్నాడు భక్తుడు? క్యాన్సర్. క్యాన్సర్ రోగులు ఎంత భయంకరంగా ఉంటారో మరి వారు అనుభవిస్తున్నటువంటి బాధ వర్ణనాతీతం. చనిపోతే బెస్ట్ అనుకుంటారు వాళ్ళు, అంతే. అంత భయంకరమైనటువంటి పరిస్థితి అనుభవిస్తారు. పౌలు గారు భయంకరమైన బాధను అనుభవిస్తూ ప్రభు దగ్గర ప్రార్థన చేశాడయ్యా, నా శక్తి చాలట్లేదు, నా బలము చాలట్లేదు, నా పరిస్థితి అంటే ఇట్లాగా అయిపోయిందయ్యా, కనుక నా పరిస్థితి నుంచి నన్ను విడిపించయ్యా అని ప్రభు సన్నిధిలో, అతడు దేవుని సన్నిధిలో శరీర బలహీనతను బట్టి, వ్యాధిని బట్టి దేవుని దగ్గర ప్రార్థించగా దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు, నా కృప నీకు చాలు. నీ బలహీనత ఉంటే ఉండలే. మనం కూడా కొన్ని అనారోగ్య పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొన్నప్పుడు మనం కూడా ఏమనుకుంటామంటే అయిపోయింది నా పరిస్థితి, ఇంకా ఇక దిక్కుదశ లేదు, ఇక తిరిగేది లేదు, లేచేది లేదు, అయిపోయింది అనుకుంటాం. కాదు, అనారోగ్యం పెట్టేది దేవుడు కొన్నిసార్లు. ఎందుకంటే దేవుని వైపు తిరగడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతించేది దేనికంటే అసలు దేవుడు ఎవరో నీవు తెలుసుకోవడానికి, అంతగా తప్ప ఇంకా మిగతాది ఏం కాదు. మన మధ్యలో ఒక సహోదరు ఉంది, మరి సహోదరికి ఇవన్నీ బాధ, ఇవన్నీ అబ్బో సూదులతో కూర్చున్నట్టుగా ఉంటాయి, శరీరం అంతా అట్లాగే ఉంటుంది. దేవుని ఎరగనప్పుడు భయంకరమైనటువంటి శ్రమ అనిపించింది. తిప్పని హాస్పిటల్ లేదు, తిరగని
తీసుకొని ట్రీట్మెంట్ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు విశ్వాసం ఉంచి దేవుని నమ్ముకోవడానికి దేవుడు కృప చూపించే సహాయం చేశాడు. ప్రభువును నమ్ముకున్న తర్వాత ఏదైనా ప్రభువుకు దూరం అయిపోతున్నప్పుడు మరలా పాత బాధను ఒకసారి గుర్తు చేస్తాడు దేవుడు. ఏమే కరెక్ట్? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి కొద్దిగా ఎప్పుడన్నా దూరం అయిపోతున్న సందర్భం వచ్చిందనుకో, అప్పుడు మళ్ళా పోట్లు వస్తాయి. అప్పుడు అమ్మాయి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒరి నేను దేవుడికి దూరం అవుతున్నాను కాబట్టి దేవుడు మరలా నన్ను ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. దేవుడిలో కరెక్ట్గా ఉండి సాగుతుంటే ఆ బలహీనత ఇంకా రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీర బలహీనతను బట్టి మనం ఏం చేయకూడదంటే కృంగిపోకూడదు. ప్రభు అంటున్నాడు, నీ శరీరంలో బలహీనత ఉన్నా, నీ శరీరంలో అనారోగ్యం ఉన్నా, నీ శరీరంలో చెప్పుకోలేని సమస్య నీ జీవితంలో ఉన్నా, నువ్వు చేయాల్సింది ఏంటంటే భక్తి కలిగి ఉండు చాలంతే. భక్తి జీవితాన్ని చేయి చాలు. నీవు భక్తి కలిగి ఉంటే నా కృప నీకు తోడుగా ఉంచి నడిపిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరికీ తెలుసుగా, బొమ్మను కొలవమంటే మేము కొలవమన్నారు. కొలవమన్న కారణానికి అగ్నిగుండంలో పడవేశారు. అగ్నిలో పడవేసిన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు కనుక వారి భక్తి వారిని అగ్నిగుండములో నుంచి తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు భక్తి జీవితాన్ని చేస్తూ ఉంటే సింహాల బోనులో పడవేశారు. అతని భక్తి ఆయన ఏం చేసింది? సింహాల నోటి నుండి విడిపించగలిగింది. ఇట్లా మనం చెప్పుకుంటా పోతే అనేక మంది భక్తుల జీవితాల్లో వారు భక్తిలో వారిలో నిజమైన నిష్కలంకమైన భక్తి వారు చేశారు కనుక వారి భక్తి వారికి ఏం కలుగు చేసిందంటే ధైర్యాన్ని కలుగు చేసింది. మరి మన భక్తి ఎలాగుంది? మనము చేస్తున్న భక్తిలో శక్తి ఉందా లేదా? మనం చేస్తున్న భక్తి నిజముగా మనల్ని కాపాడుతుందా లేదా? మనము చేస్తున్న భక్తిలో నిజమైనటువంటి మరి సహాయం మనకి లభిస్తుందా లేదా? దేవుని వాక్యంలో అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే పౌలు గారు తన యొక్క ఆ సువార్త ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండగా ఓడ సముద్రం మధ్యలో బద్దలైపోయిందంట. ఎక్కడికి వెళ్ళినాక ఒడ్డులో పగిలిపోతే ఎట్లో కట్ట దరిగి చేరేవాళ్లే. ఏడ పగిలిపోయింది? ఓడ సముద్రం మధ్యలో బద్దలైపోయింది. ఏం చేయాలో ఏం అర్థం కాల. అందరూ ఆ చెక్క ముక్కల పైన అట్లాగున నిలబడి ఉంటే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అన్నాడంట. ఏం చెప్పాడు ప్రభు అంటే, నువ్వు భయంకరమైనటువంటి ప్రాణాపాయంలో నీవు బలపరచబడాలి, ఎదుటి వారిని కూడా నీవు బలపరచాలి. నిజంగా నువ్వు భక్తి చేస్తుంటే నువ్వు బలంగా ఉంటావు, ఎదుటోళ్ళు కూడా ఏం చేస్తావు? ఏమోలే అమ్మ ప్రార్థనకి వెళ్తున్నాను కానీ ఏం జరుగుతున్నాయి అన్నావు అనుకో, నువ్వు బలంగా ఉన్నట్ట బలహీనమైనట్టే. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు ఏమన్నాడు అంటే, రాత్రి దేవుని దూత నాకు ప్రత్యక్షమై మాట్లాడారు, మీలో ఒక్కడు కూడా మరణించరు, మిమ్మల్ని అందరినీ సేఫ్గా ఒడ్డుకు చేరుస్తానని నా దేవుడు నాతో మాట్లాడాడయ్యా అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట వాళ్ళు విన్నారో వాళ్ళకు ధైర్యం వచ్చిందంట. 3 దినాలు ఉన్నారంట సముద్రం నీళ్ళల్లో. ఎన్ని రోజులు? ఒక్కరోజుగా తల్లి ఎన్ని రోజులు ఉన్నారంట? 3 దినాలు అక్కడుండి అక్కడున్న ప్రజలందరికీ, అన్యులు ఉన్నారు దానిలో, వాళ్ళందరికీ పౌలు గారు సువార్తను ప్రకటిస్తే అందరూ ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచిరి అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాణాపాయ పరిస్థితిలోనూ నిజంగా నీవు భక్తి కలిగిన వాడవైతే, భక్తి కలిగిన దానవైతే, ప్రాణాపాయము కలిగినటువంటి పరిస్థితుల్లో కూడా నీవు ఎలాగుంటావంటే బలముగా ఉంటావు. నేను చేస్తున్న నా భక్తి నన్ను ఖచ్చితంగా కాపాడగలదు, నేను చేస్తున్న నా భక్తి నా ప్రాణాపాయ స్థితి నుండి నన్ను విడిపించగలదు, నేను చేస్తున్న నా భక్తి నన్ను ప్రాణాపాయములను కాపాడతాం గాక ఎదుటి వారిని కూడా కాపాడగలదు అనే ధైర్యం నీకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు గారు భక్తి కలిగి ఉన్నాడు గనుక ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ఎలాగున్నాడంట? ధైర్యము కలిగితాను ఉన్నాడు. ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి కానీ సమయమైంది కనుక ముగిచ్చేస్తున్నాను. చూడండి, ఒక చివరి మాట నేను మీ జ్ఞాపకంలోకి తీసుకొచ్చి ముగిచ్చేస్తాను. తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయము నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
భక్తి మనకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది అనే సందర్భంలో మరియ వలె నిందలు అవమానాలు లక్ష్య పెట్టక దేవుని చిత్తమును మనం జరిగించినప్పుడు మన భక్తి మనకు ధైర్యము కలుగు చేస్తుందని విన్నాం. ఏడవడానికి శక్తి చాలకపోయినా శ్రమలో పరిష్కారాన్ని వెదికే దైవీకమైనటువంటి ధైర్యము దావీదు వలె కలిగి ఉండాలి అని మనం విన్నాం. మరి ప్రాణాపాయ పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పౌలు గారు ఉండగా ఆయన పరిస్థితిని బట్టి దేవుని యొక్క పాద సన్నిధిలో తను ధైర్యపరచబడి అనేకులను భక్తి వలన ధైర్యపరిచాడు అని మనం విన్నాం. పౌలు గారు తన శరీరములో ముళ్ళు ఉన్నప్పుడు ముళ్ళు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించగా నా కృప నీకు చాలుననే వాగ్దానము చేత దేవుడు అతన్ని ధైర్యపరిచినట్లుగా మనం విన్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆస్తి అంతా పోయింది, బిడ్డలందరూ చనిపోయారు, ఎన్ని పరిస్థితులు తన జీవితంలో కుటుంబంలో ఎదుర్కోవాల్సి వచ్చినా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు మహిమ కలుగునుగా కన్నాడే తప్ప ఒక్క మాట కూడా దేవుని దూషించిన వాడు కాదు. అన్నీ పోయినా మరలా అన్నీ ఆయనే ఇస్తాడనే ధైర్యాన్ని కలిగి ఉన్నాడు యోబు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భక్తి అంటే ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువారే భక్తి. భక్తిని గూర్చిన మర్మమేదనగా అన్నాడు ఇక్కడ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో భక్తిని గూర్చిన మర్మాన్ని గురించి రాస్తూ యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేశాడు. ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన రాబోతున్నటువంటి రెండవ రాకడ. కనుక యేసు ప్రభువాన్ని గూర్చి తెలుసుకోవడమే భక్తి. ఎవరిని గురించి అంట? యేసు ప్రభువాన్ని గురించి తెలుసుకోవడమే, యేసు ప్రభువాన్ని నమ్ముకోవడమే. అందుకని దేవుని వాక్యములో రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం అంటాడు, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని ఆయనను మృతులలో నుండి ప్రభువారు మొట్టమొదటిగా ప్రథమ ఫలముగా లేపాడని నీవు నమ్మి పశ్చాత్తాపమునుంది, మారు మనస్సునుంది, నమ్మి బాప్తిసం పొందితే నీవు రక్షించబడతావు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కనుక ఈ దినం మన ధ్యానాంశం ఏంటి అంటే భక్తి కలుగు చేసే ధైర్యం. భక్తులు కొంతమంది జీవితాలు మనం పరిశీలన చేశాం. ఎన్ని పరిస్థితులు ఆటుపోట్లు ఎదురవుతున్నా అలాంటి భక్తి నీవు నేను చేయగలుగుతున్నామా? భక్తి చేయాలి అంటే భక్తిపరుడు, భక్తిని గురించిన మరి భక్తిని పరిపూర్ణంగా అనుసరించి చూపించిన యేసు ప్రభువారిని ఇంకా నీవు అంగీకరించావో లేదో, యేసు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా చేసుకున్నావో లేదో. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభువుని నమ్ముకునే వారు ఉంటే ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించండి. యేసు ప్రభువుని అంగీకరించండి. ఆయన నీ కొరకే నా కొరకే మరి భయంకరమైనటువంటి శ్రమలను ఆయన అనుభవించాడు. నీ కొరకు నా కొరకే నాకటి చాళ్ళ వలె ఆయన శరీరము దున్నబడింది. నీ కొరకై నా కొరకై పిడిగుద్దులు గుద్దబడ్డాడు. నిజంగా భక్తి కలుగు చేసే ధైర్యం ఈ దినము నీకుందా? నిజంగా పైకి భక్తి కలిగిన వాడిగా ఉండి శక్తి లేని భక్తి నీవు చేస్తున్నావా? లేదు ప్రభువా, శక్తి కలిగిన భక్తి నేను చేస్తానయ్యా, శక్తి కలిగిన భక్తి నేను చేసేవాడిగా ఉంటాను ప్రభువా. తీర్మానం చేసుకుందాం ప్రభు దగ్గర. ఒకవేళ ఇప్పుడు దాకా ఏదో అందరూ వస్తున్నాను, నేను కూడా వస్తున్నాను, భక్తి చేయాలి కాబట్టి చేస్తున్నాను అన్నట్లు చేస్తున్నావేమి? లేదు. చివరి దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఆయన వస్తాడో, ఎప్పుడు ఆయన ప్రియులైన పిల్లలను తీసుకువెళ్తాడో తెలియని దినాల్లో మనం ఉన్నాం. కనుక ప్రభు పాద సన్నిధిలో పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర దేవుని పాద సన్నిధిలో నిజమైన భక్తి నీవు చేస్తున్నావా? నిష్కలంకమైనటువంటి భక్తి నీవు చేస్తున్నావా? హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో హృదయపూర్వకంగా ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ఓ చిన్న ప్రార్థన. మరపురాని నిందలలో మనసున మండే మంటలలో, మరపురాని నిందలలో మనసున మండే మంటలలో మమతను చూపిన నీ సిలువను, మమతను చూపిన నీ సిలువను మరచిపోదున నీ రాకను, మరచిపోదున నీ రాకను. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నీ రాకడ సమయం
ఎప్పుడో నీరాకడ సమయం, ఎప్పుడో నీరాకడ సమయం. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరెనే, ప్రియమారనామది కోరెనే. యేసయ్యా నా ప్రియా, అందరు కలిసి పాడుదాం. ఎప్పుడో నీరాకడ సమయం, ఎప్పుడో నీరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నీరాకడ సమయం, ఎప్పుడో నీరాకడ సమయం, ఎప్పుడో నీరాకడ సమయం, ఎప్పుడో నీరాకడ సమయం. నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యం కలుగు చేస్తుందా లేదా? ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా నీ భక్తి నీకు ధైర్యం కలుగు చేయాలి అంటే యేసు ప్రభువుని సొంత రక్షకుగా అంగీకరించకుండా నీవు చేస్తున్న భక్తిలో పరిపూర్ణత రాదు. నీవు చేస్తున్న భక్తిలో ధైర్యం కలిగి నీవు జీవించలేవు. ఇంకా ఒకవేళ యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి పరిస్థితులు నీవు ఉంటే, నీవెవరైనా ఏ స్థలమందు నీవున్నా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడు. ఒకవేళ నేను అంగీకరించానయ్యా అంటే నీ భక్తిలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో, శక్తి లేని భక్తి చేస్తున్నావేమో, కళంకమైన భక్తి చేస్తున్నావేమో, పవిత్రత లేని భక్తి చేస్తున్నావేమో, నువ్వు పరిశీలన చేసుకుందాం ప్రభు పాద సన్నిధిలో. ఆయన రాబోతున్నాడు. భక్తి పరులైనటువంటి వారిని, పరిశుద్ధులైన వారిని ఆయన తీసుకుని వెళ్ళడానికి రాబోతుండగా నీ భక్తి నీకు ధైర్యం కలుగు చేస్తుందా, లేక నిస్సత్తువును కృంగిపోయేటువంటి పరిస్థితి నీకు కలుగు చేస్తుందా? నిన్ను నీవు పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఈ దినం మా ధ్యాన నిమిత్తంగా చదివిన లేఖంలో నుండి మాతో మీరు మాట్లాడిన నీ వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. నీ భక్తి నీకు బహుధైర్యము పుట్టించును అన్ని వాక్యముల నుండి కొద్ది మాటలు మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. నాయన, భక్తిని గురించిన మర్మాన్ని గురించి, ఎలాంటి భక్తి మేము చేయాలో, భక్తులు వారి జీవితాల్లో భక్తి వారికి ధైర్యమును కలుగు చేయడానికి ఎలాంటి పరిస్థితుల గుండా వారు ప్రయాణించవలసి వచ్చిందో కొద్ది మాటలు నీ లేఖనాల నుండి మనం పరిశీలన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. భక్తుల వలె వారి జీవితాల వలె మేమును మా వ్యక్తిగత అంతరంగ జీవితాల్లో అతి కృప కలిగినటువంటి భక్తి మేము చేయడానికి సహాయం దయచేయండి. భక్తి శక్తి కలిగిన భక్తి చేయడానికి, నాయన నిన్ను సంతోషపెట్టే భక్తి చేయడానికి అతి కృపను సమాధానాన్ని మీరు కలుగు చేసి బలపరచమని, విత్తమైన వాక్యం వింటున్న ప్రతి వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో నిష్కలంకమైన భక్తిని మీరు కలుగు చేసి నీ రాకడ కొరకు ఆయుత్తపరచుదురుగాక, నీ రాకడ కొరకు సిద్ధపరచుదురుగాక. అలాంటి భక్తి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించి, ఏదో ఈ లోక సంబంధమైన అవసరాలు అక్కరలో తీర్చుకోవడానికి భక్తి కాదయ్యా, పరలోకము చేరేంత వరకు ఈ పరిపూర్ణమైన నిష్కలంకమైన భక్తి మేము చేయడానికి అట్టి కృపను సహాయతను మీరు మాకు అందించి, విత్తమైన వాక్యానుసారమైన జీవితాన్ని మీరు మాకు కలుగు చేయమని, బలపరిచి కృప చూపించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.